ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శబదంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం నాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఏమండి ఎక్కడికి వెళ్ళారు? పన్నుండి బయటికి వెళ్ళాను. మీకోసం పోలీసులు వచ్చారు. ఇల్లు మొత్తం గాలించారు. బటన్ లేని మీ షర్ట్ని కనిపెట్టారు. షర్ట్ బటన్ ఏమో జానకి హత్య జరిగిన ప్రదేశంలో దొరికిందట. ఆ ఆధారాలతో జానకిని మీరే హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మీరా రోజు బటన్ లేని షర్టుతో ఇంటికొచ్చారు. దానికి రక్తం మరకలు కూడా ఉన్నాయి. ఈ రక్తం మరకలేమిటి, బటన్ లేకపోవడం ఏమిటని 1కి 2 సార్లు రెట్టించి అడిగాను. మీరు ఏవేవో కుంటి సాకులు చెప్పారు. మీకేమీ సంబంధం లేనట్టుగా మాట్లాడారు. ఇప్పుడు పరిస్థితి పీకల దాకా వచ్చింది. ఇప్పటికైనా నిజం చెప్పండి. జానకిని హత్య చేసింది మీరే కదూ? జానకి మిమ్మల్ని కోటి ఇమ్మంటూ బ్లాక్మెయిల్ చేసింది. వీడియో క్యాసెట్తో పరువు తీస్తానంది. అందుకని మీరే హత్య చేసుంటారు. లేదు, నేను చేయలేదు. అల్లుడు, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దాచి ప్రయోజనం లేదు. ఒకవేళ నువ్వే గనక నిజంగా హత్య చేసుంటే చెప్పు. దాంట్లో నుంచి ఎలా బయటపడాలో తర్వాత ఆలోచిద్దాం. హత్య చేసి కూడా చేయలేదంటే చాలా రిస్క్ అవుతుంది అల్లుడు. ఒరే జయకృష్ణ, చేసుంటే ఒప్పుకోరా? రే అన్నయ్య, పోలీసులతో వ్యవహారం. వాళ్ళకెదురు తిరిగి ఏం లాభం లేదు. నిజం చెప్పు. తప్పించుకోవాలని చూసినా దొరకకుండా పోరు. ఇంట్లో ఉన్న వాళ్లే పట్టిస్తారు. అవును బావా, ఎవరిని ఎప్పుడు ఎక్కడికి ఎలా పంపించాలా అని కొందరు ఎదురు చూస్తున్నారు. అనిత, పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడకు. పరిస్థితినే కాదు, మీ కూతుర్ని కూడా నేను బాగా అర్థం చేసుకున్నాను. నాన్న, తన మొగుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాడన్న బాధతో ఏదేదో మాట్లాడుతోంది. ఇప్పుడు దాంతో పోట్లాడటమా ముఖ్యం? అది కాదమ్మా, తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే. ఊరుకో నాన్న. ఏమండి, నిజం చెప్పండి. చెప్పి చావరా. రేయ్, నిజం చెప్పరా. అల్లుడు, నిజం చెప్పలుడు. నిజం చెప్పలుడు. చెప్పండి. చెప్పరా. నిజం చెప్పరా. ఆపండి. నేను చేయలేదని ఎన్నిసార్లు చెప్పాలి? పోలీసుల కంటే ఎక్కువగా మీరే నన్ను అనుమానించి కాకుల్లా పొడుస్తారెందుకు? ఒరేయ్, అరిచి ప్రయోజనం లేదురా. జానకి ఇంటికి నువ్వెందుకు వెళ్ళినట్టు? సీత అన్నట్టుగా నీ షర్టుకి రక్తం మార్కులు ఎలా వచ్చాయి? నీ షర్టు బటను అక్కడెందుకుంది? చెప్పరా, చెప్పు. చెప్తాను. జానకి నన్ను కోర్టు డిమాండ్ చేసింది. నేనేమన్నాను? ఇవ్వని పక్షంలో వీడియో క్యాసెట్
ఇంటింటికి ఫ్రీ గిఫ్ట్గా పంపి నా పరువు తీస్తానంటూ అల్టిమేటం ఇచ్చింది. జానకి దగ్గర ఉన్న ఒరిజినల్ వీడియో క్యాసెట్ ఎలాగైనా తీసుకోవాలని నేను జానకి ఇంటికి వెళ్ళాను. జాదు నెంబర్ 1, నా ఇంటికి ఎందుకు వచ్చావురా? నా ఇంటికి వచ్చి నా కళ్ళు గప్పి ఒరిజినల్ వీడియో క్యాసెట్ తీసుకెళ్దామని నీ ప్లానా? రే బద్మాష్, నువ్వు వస్తావని నాకు తెలుసురా. అందుకే నా జాగ్రత్తలో నేను కూడా ఉన్నాను. జానకి, మర్యాదగా అడుగుతున్నాను, ఒరిజినల్ వీడియో క్యాసెట్ ఇవ్వు. ₹1,00,000 ఇస్తే ఇస్తాను. కోట అంటే కోటి ఇస్తావా లేక నీ అంతు చూడమంటావా? రే, నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసానురా. ముందు డబ్బివ్వు. ముందు వీడియో క్యాసెట్ ఇవ్వే. ఇవ్వనరా. ఇవ్వకపోతే నీ అంతు చూసి ఎలా తీసుకోవాలో నాకు తెలిసే. ఏమిట్రా, నన్ను చంపుతావా? ఈరోజు అయిపోయావు. ఏం చేస్తారో చూడరా. నన్ను చంపడానికి వస్తావా? ఆగురా. జరిగింది ఇది. ఇంతకు మించి నాకేం తెలియదు. దాని అంతు చూడాలని వెళ్ళిన మాట నిజం. అయితే అదే నన్ను చంపాలని ప్రయత్నించడంలో భయపడి పారిపోయి వచ్చాను. లేదు, నువ్వే ఏదో చేసావు. తప్పించుకోవడానికి కట్టుకథ చెప్తున్నావు. అవును, జానకి హత్యకి గురి అయినప్పుడు ఇందు కూడా అక్కడే ఉంది కదా. ఇందుని నువ్వు చూడలేదా? నేను చూడలేదు. నేను అక్కడికి వెళ్ళకముందే ఇందు అక్కడ ఉందో లేక నేను తిరిగి వచ్చిన తర్వాత వెళ్ళిందో, కానీ నేను ఉన్నప్పుడు మాత్రం ఇందు ఆ ఇంట్లో లేదు. నేను ఆ ఇల్లంతా వెతికినప్పుడు కూడా ఇందు నాకు కనిపించలేదు. ఒరే జయకృష్ణ, నువ్వు అన్నదానికి మాకే నమ్మకం కలగలేదు. ఇంకా పోలీసులే నమ్ముతారు. వాళ్ళు నమ్ముతారో లేదో మనకనవసరం. ముందు మీరు సరెండర్ అవ్వడం మంచిది. హలో మాట చెప్పి అల్లుడిని కంగారు పెట్టకండి. నిజం తెలియాలి అంటే ఇందుకి గతం గుర్తు రావాలి. అది ఇప్పట్లో జరిగే పని కాదు. అల్లుడు పోలీసులకు సరెండర్ అయి చిత్రహింసల పాలయ్యే బదులు కోర్టుకు సరెండర్ అవడమే అన్ని విధాలా మంచిది. ఇవాళ శనివారం, రేపు ఆదివారం కోర్టులు ఉండవు. ఎందుకైనా మంచిది ఎల్లుండి వరకు నువ్వు పోలీసులు దొరకకుండా ఎక్కడైనా అజ్ఞాతవాసం చేయటం మంచిది. లేకపోతే పోలీసులు నిన్ను బతకనివ్వరల్లుడు. అవునరా అన్నయ్య, ఏ పాపం తెలియని నన్ను కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి బట్టలోడు తీసి మరీ లాకప్లో పెట్టారు. నీ పని చాలా నైవలుడు. బట్టలిప్పి నిన్ను సెల్లో పెట్టారు. నన్ను బట్టలు అయితే ఇప్పలేదు గాని మండు ఎండలో మిట్ట మధ్యాహ్నం ఆత్మహత్యల కొండ మీదకి తీసుకెళ్లి ఈ కాలి పక్కన కాల్పులు జరిపి తుపాకీ తెచ్చి గుండెలు ఎగిరి పెట్టి చిత్రహింసలు పెట్టారు. అబ్బో, ఆ బాధ వర్ణనాతీతం. ఏమండి, హత్యతో ఏ విధమైన సంబంధాలని మిమ్మల్ని అంత టార్చర్ పెట్టారంటే హత్యతో దగ్గర సంబంధం ఉన్న మీ అన్నయ్యని ఊరికే వదులుతారా? మా ఇద్దరికి జరిగిన అనుభవం మీ బావగారికి గనక జరిగితే మటాషే. అల్లుడు, నువ్వు గనక పొరపాటున పోలీసులు దొరికావో నీకు లాకప్ డెత్తే ఖాయం. నా మాట విని ఈ 2 రోజులైనా వెళ్ళిపోవయా. ఒరే బలరాం, మీకు మీరు నిర్ణయాలు తీసుకోవడం కాదు. మీరు తీసుకున్న నిర్ణయం ఏమిటో ముందు శాంతికి చెప్పండి. శాంతికి తెలియకుండా మీరేం చెయ్యొద్దు. ఈ సంగతి అమ్మకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? పోలీసుల కంటే ముందు అమ్మే నా కీలు విరిచేస్తుంది. చెప్పకపోతే ఇంకా ప్రమాదం రా.
ఇంటి పెద్దకి చెప్పకుండా మీరేం చేయడానికి వీల్లేదు. వెళ్ళండి, హాస్పిటల్కి వెళ్ళి జరిగిందంతా శాంతికి చెప్పండి. మావయ్య, అల్లుడు ఇక్కడ దాకా వచ్చాక భయం దేనికి? హాస్పిటల్కి వెళ్దాం పద. పదవయ్యా. ఏం చెల్లమ్మా, ఇందుకు ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్పంటావన్నయ్యా? మర్చిపోయిన గతం గుర్తుకొచ్చే వరకు మంచాన పడుండాల్సిందే. కోడలి పరిస్థితి చూస్తుంటే కడుపు రగిలిపోతోంది. అయిన వాళ్ళం ఇంతమంది ఉన్నాం, ఏం ప్రయోజనం? కుళ్ళి కుళ్ళి ఆడటం తప్ప ఏం చేయగలం? ఆ రోజు పెళ్లి మండపంలో ఈ పిచ్చివాడిని పెళ్లి చేసుకొని హిందూ ఏం సుఖపడుతుందని ఏ దరిదపు నొట్టు అన్నావో అలాగే అయిపోయింది. ఊరుకో నాన్న, బాధపడకు. ఎవరి తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. పిచ్చి సన్నాసి. చెల్లమ్మా, ఒకసారి అలా బయటకు వస్తావా? దేనికన్నయ్యా? నీతో ఒక మాట చెప్పాలి. పరాయి వాళ్ళు ఎవరూ లేరు కదా, ఇక్కడే చెప్పు. అలా కాదులే చెల్లమ్మా, ఒక్కసారి బయటికి రా. రామ్మా. నీతో పాటు జయకృష్ణ కూడా వచ్చాడా? మరి లోపలికి రాకుండా ఇక్కడ నిలబడ్డావేంట్రా? నిన్ను చూడటానికి మొహం చెల్లక. మొహం చెల్లకపోవడం ఏంటి? దానికి ఒక కారణం ఉందమ్మా. టూకీగా చెప్పాలి అంటే జానకి జయకృష్ణని ₹1,00,00,000 ఇమ్మంటూ బ్లాక్మెయిల్ చేసింది. ఏదో వీడియో క్యాసెట్ చూపించి అన్పాపులర్ చేస్తానంటూ బెదిరించింది. దాంతో మనవాడు కంగారు పడిపోయి ఆ వీడియో క్యాసెట్ తీసుకోవడం కోసం జానకి ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళిద్దరికీ ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో మన జయకృష్ణ చొక్కా గుండి ఊడింది. చొక్కాకి రక్తం కూడా అంటింది. జానకి బెదిరించడంతో ప్రాణభయంతో మనవాడు అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. ఆ తర్వాత జానకి హత్య జరిగింది. హత్యా ప్రదేశంలో మనవాడి చొక్కా బటన్ దొరకడంతో మనవాడే హత్య చేసి ఉంటాడని చెప్పి పోలీసులు మనవాడిని అనుమానిస్తున్నారు. పోలీసులు మనవాడిని అరెస్ట్ చేయడం ఖాయం. ఇవాళ రేపు కోర్టుకి సెలవు. సోమవారం కోర్టుకు సరెండర్ అయ్యి ముందస్తు బెయిల్ తీసుకునే లోపుగా మనవాడిని పోలీసు అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే బావగారి పలుకుబడిని ఉపయోగించి డిఎస్పీ గారితో నువ్వు మాట్లాడాలి. నేను మాట్లాడను. ఏమిటమ్మా ఇది? కన్న కొడుకు ఆపదలో ఉంటే నీకేం సంబంధం లేనట్టుగా మాట్లాడతావే? వీడు కన్న కొడుక ఏనాడైనా ప్రవర్తించాడా? కనీసం బాధ్యత కూడా తెలుసా వీడికి? వాళ్ళ నాన్నగారి బాధ్యతలు నేను తీసుకున్నప్పుడు ఏం చెప్పాను? ఏది జరిగినా ఏది చేయాలన్నా ముందుగా నాతో చెప్పాలని చెప్పాను కదా. చెప్పావనుకో. చెప్పినా కూడా లెక్క లేకుండా వీడు ప్రవర్తిస్తే ఎవరు పట్టించుకుంటారన్నయ్యా? వీడు శిక్షార్హుడే, వీడు క్షమించకూడదు. అదేమిటమ్మా అలా అంటావు? ఇంటికి పెద్ద కొడుకని ముద్దు చేశాడు, దాంతో వీడు దారి తప్పాడు. బాగుపడలేనంత పూర్తిగా వీడు చెడిపోయాడు. తప్పకుండా వీడే జానకిని హత్య చేసుంటాడు. ఈవేళ నా కూతురు హాస్పిటల్లో పడుండడానికి కూడా వీడే కారకుడు. నువ్వు మరీ దారుణంగా మాట్లాడుతున్నావు. ఏ అన్నైనా తన సొంత చెల్లెలికి హాని తలపెడతాడా? వీడు తలపెడతాడు. వీడికి జానకి జరిగిన పెరుగులాట్లో ఇందు అడ్డో చుట్టుది. దాంతో ఇందుని వీడేదో చేసుంటాడు. అందుకే అది షాక్ గురై ఉంటుంది. తప్పు చేసిన వాడు ఎవడైనా శిక్షార్హుడేనని మీ బావగారి సిద్ధాంతం. తల్లిదండ్రులు కాదు, కన్నబిడ్డలు కాదు, దాయాదులు కాదు, బంధుమిత్రులు కాదు, ఆఖరికి నేను కూడా కాదు. ఎవరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. జరిగిందేమైనా కావచ్చు. వీడు నేను క్షమించను. వీడి గురించి నేనేం పట్టించుకోను. వీడు ఎలా పోయినా నాకు అన్నయ్య, ఈ విషయంలో నువ్వేమీ కలవ చేసుకోకు. వీడి విషయం నా చెవిన పడకూడదు. నేను వినను వినను వినను. విన్నావుటయ్యా మేము మాటలు? కన్నతల్లి మాట్లాడవలసిన పద్ధతి అదేనా? కష్టకాలంలో కూడా పట్టించుకోకపోతే ఎందుకయ్యా ఈ కన్న ప్రేమలో కడుపు తీపులు? మా అమ్మ అంటూ ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా చెంగుబట్టి తిరుగుతావు కదా, దాని ఫలితం ఏంటో తెలిసి వచ్చిందా? అయినా మీ అమ్మ చూస్తూ ఇంత మాట్లాడుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. మా అమ్మ అన్న దాంట్లో తప్పేమీ లేదు. అంటే ఇప్పుడు కూడా మీ అమ్మకి సపోర్టేనా? మావయ్య, వాళ్ళు ఇచ్చిన చనువుని నేను దుర్వినియోగం చేసుకున్నాను. నేనేంటో నేను చేసిందంటే వాళ్ళు నాకు తెలిసి వచ్చింది. మా అమ్మ నా కళ్ళు తెరిపించింది మావయ్య. నేను శిక్షార్హుణ్ణి. నేను ఆ హత్య చేయకపోయినా పోలీసుల దృష్టిలో నేను అనుమానితుణ్ణి. వాళ్ళ అనుమానం రెట్టింపయ్యేలా
నేను ఎస్కేప్ అవడం మంచిది కాదు. అందుకే మావయ్య నేను ఇప్పుడే వెళ్ళి పోలీసులకి లొంగిపోతాను. ఆగవయ్యా, గొప్ప పని చేశావు కానీ నువ్వు వెళ్ళి పోలీసులు సరెండర్ అయిపోతే నా కూతురికి అయితే ఏం కావాలి? కోర్టుకు సరెండర్ అయి ముందస్తు బెయిల్ తీసుకునే వరకు పోలీసులు కాదు కదా, నువ్వెవరికి కనపడటానికి వీల్లేదు. మావయ్య నువ్వు అప్పటిదాకా ఏం చేయాలో నేను చెప్తాను, పదవయ్యా. నమస్కారం సార్. నమస్కారం. ఏంటమ్మా ఇలా స్టేషన్కి వచ్చారు? జానకి విషయం చెప్పడానికి వచ్చాను. అంటే నీకేమైనా ఆధారం దొరికిందా? ఆధారం దొరకాల్సిన అవసరం లేదు. జానకిని నేనే హత్య చేశాను. జానకిని మీరు హత్య చేశారా? అవును సార్. ఎందుకు హత్య చేశారు? నా కూతురి కాపురం బాగుపడడం కోసం. సరే, జానకిని మీరే హత్య చేశారు. జానకి ఇంటికి మీరు ఎలా వెళ్ళారు? ఆటోలో వెళ్ళారా, కారులో వెళ్ళారా, లేక నడిచి వెళ్ళారా? ఆటోలో వెళ్ళాను. మీరు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఎవరున్నారు? జానకుంది. జానకిని ఎలా చంపారు? అంటే తుపాకీతో కాల్చారా, గొంతు నులిపి చంపారా, లేక పొడి చంపారా? గొంతు నులిపి చంపాను. చంపడానికి వెళ్ళేటప్పుడు మీరు మీ అల్లుడి షర్ట్ తొడుక్కెళ్ళారా? అంటే ఈ షర్ట్ తొడుక్కెళ్ళారా? హత్యా ప్రదేశంలో మాకు ఈ తల వెంట్రుకలు దొరికాయి. ఇవి మగాళ్ల తల వెంట్రుకలు. అంటే మీరు మగాళ్ల జుట్టు పెట్టుకొని వెళ్ళి హత్య చేశారా? ఈ బూట్ కూడా అక్కడే దొరికింది. మీరు తొడుక్కుని వెళ్ళి హత్య చేశారా? మీరు జానకిని హత్య చేసేప్పుడు ఇందు అక్కడుందా? మీ హత్యా ప్రయత్నాన్ని ఇందు అడ్డుకుందా? అడ్డుకున్నందుకు ఇందును కూడా మీరు హత్య చేయబోయారా? లేక అడ్డొచ్చిన ఇందుని బలంగా పక్కకు దోచారా? అదంతా నాకు తెలీదు. జానకి నేనే హత్య చేశాను. మీరే హత్య చేసినప్పుడు ఇంతవరకు మాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు చెప్పాలని మీకు ఎందుకు అనిపించింది? మాకు దొరకకుండా తప్పించుకోవాలని ట్రై చేశారా? ఇవాళ మీ అల్లుడిని అనుమానిస్తున్నామని మీ అల్లుడి నేరం మీ మీద వేసుకోవాలని చూస్తున్నారా? దానికే పరిగెట్టుకొచ్చారా? 100 మంది అపరాధులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిరపరాధి మాత్రం శిక్షించబడకూడదు. మీ అంతటా మీరు కమిట్ అయినంత మాత్రాన మేము నమ్ముతాం అనుకున్నారా? మీరే హత్య చేసినట్టు ఒక ఆధారం చూపించండి. చూపించండి అమ్మా. మీ అల్లుడి గురించి మీరు త్యాగం చేద్దాం అనుకుంటున్నారా? చేయని నేరాన్ని మీరు నెత్తిని వేసుకోవడం కాదమ్మా. నేరం చేసినట్టు మేము అనుమానిస్తున్న మీ అల్లుడిని మాకు అప్పగిస్తే మేము ఎంతో సంతోషించేవాళ్ళం. నిజంగా మీ అల్లుడు హత్య చేయలేదనుకోండి, అతనికి ఏ శిక్ష పడదు. ఒకవేళ అతనే గనక చేస్తుంటే తనంతట తానుగా సరెండర్ అయితే తక్కువ శిక్ష పడడానికి అవకాశం ఉంది. నిజంగా మీ అల్లుడిని మీరు కాపాడాలనుకుంటే ముందు ఆ పని చేయండి. నేనే హత్య చేశానని చెప్తాను కదా సార్. మీరు చెప్తే మేము నమ్మాలా? మేడం, పోలీస్ డిపార్ట్మెంట్ని తక్కువగా అంచనా వేయకండి. అది కాదు సార్. మేడం, మీరు ధర్మారావు గారి చెల్లెలని మీకు ఇంతసేపు మర్యాద ఇచ్చాం. దయచేసి ఆ మర్యాద మీ అంతటి మీరు పోగొట్టుకోకండి. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు ఇలా రాకండి. ఒకరి గురించి మీరు త్యాగం చేయాలనుకోకండి. వెళ్ళండి. వెళ్ళవమ్మా, వెళ్ళు.